వెల్కమ్ బ్యాక్ టు మూవీ డన్ తెలుగు. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. 2025 సంక్రాంతికి 10K సబ్స్క్రైబర్స్ టార్గెట్ పెట్టాను, కానీ మీరు అప్పుడే అది కంప్లీట్ చేస్తారు. ఓకే, ప్రస్తుతానికి అయితే 10K అయిపోయింది. మీరు మొహమాట పడొద్దు. సంక్రాంతికి వెళ్ళేలోపు 12K, 13K, 14K, ఓకే ఫైనల్ 15K అయినా ఓకే, నాకు పర్లేదు చేసేయండి. లెట్స్ బిగిన్ ద షో. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ, నానా హైరానా సాంగ్, న్యూజిలాండ్ లొకేషన్, 6 days, 10 crores బడ్జెట్ ఓన్లీ సాంగ్ కి, సినిమా కాదు. సినిమాకి 450 crores అయిందంట టోటల్ బడ్జెట్. అది మ్యాటర్. డైరెక్టర్ శంకర్ గారు అండి. శంకర్ గారికి గేమ్ చేంజర్ హిట్ అవడం చాలా ఇంపార్టెంట్. అంటే రామ్ చరణ్ గారికి ఇంపార్టెంట్ కాదని కాదు, అంటే చరణ్ గారి కన్నా ఈ సినిమా హిట్ అవడం శంకర్ గారికి ఇంకా ఇంపార్టెంట్. ఎందుకురా అంటే ఆల్రెడీ శంకర్ గారు ఊరు రోబో, ఊరు ఊరు బాతీడు 2 ఇలాంటి సినిమాలతో జనాల మీద దండయాత్ర చేశారు. జనాల్ని సావగొట్టి వదిలిపడేశారు. సో ఇలాంటి టైంలో ఇంకొక 2 ఫ్లాప్లు, జస్ట్ 2 ఫ్లాప్లు శంకర్ గారికి తగిలే అనుకోండి, జనాలు శంకర్ మర్చిపోతారు. కన్ఫర్మ్. అంటే ఇలాంటివన్నీ చెప్తుంటే మీరు భయపడుతున్నట్లున్నారు. భయపడద్దు. మనకి కార్తిక్ సుబ్బరాజ్ గారు ఉన్నారు, జై కార్తిక్ సుబ్బరాజ్ గారు. ఓకే, ఇంకా చరణ్ గారి విషయానికి వస్తే లాస్ట్ ఫిల్మ్ ఆచార్య మీకు ఆల్రెడీ తెలుసు. అదొక పాదఘట్టం, సముద్ర మట్టం, నేల మట్టం. అయినా పర్లేదు, చరణ్ బాబుకి ఇంకో 2-3 ఫ్లాప్లు వచ్చినా సరే తట్టుకొని నిలబడగలరు. ఇక చరణ్ గారి విషయానికి వస్తే రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చెయ్యాలి. ఇప్పుడు ఆల్రెడీ ఆచార్య ఫ్లాప్ అయిపోయిందిరా అని అనకండి. అది మల్టీ స్టారర్ మూవీ, హీరో చిరంజీవి గారు. సో అది మనం లెక్కలోకి తీసుకోకూడదు. RRR తర్వాత మన చరణ్ బాబు సోలోగా రాబోతున్న సినిమా అయితే గేమ్ చేంజరే. సో గేమ్ చేంజర్ తో చరణ్ హిట్ కొట్టి రాజమౌళి సెంటిమెంట్ అయితే బ్రేక్ చేసేస్తాడు. అండ్ గేమ్ చేంజర్ మూవీ యూనిట్ నుండి ఒక చిన్న అప్డేట్ అయితే లీక్ అయింది. అదేంటంటే గేమ్ చేంజర్ మూవీలో ఒక లెంతీ డైలాగ్ అయితే ఉంది. ఆ డైలాగ్ సినిమాలో ఎప్పుడు వస్తుందంటే, ఈ సినిమా మొత్తానికి ఒక ఇంపార్టెంట్ సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీనే ఈ మూవీకి గుండెకాయ లాంటిది అనమాట. సో ఆ సీన్ లోనే రామ్ చరణ్ గారు ఈ లెంతీ డైలాగ్ అయితే చెప్పబోతున్నారు. సో ఈ లెంతీ డైలాగ్ రామ్ చరణ్ తనకున్న మెమరీ పవర్ తో చాలా అవలోకంగా చెప్పేశాడంట. ఇదేనా కాదు, సినిమాలో రామ్ చరణ్ చెప్పే ప్రతి డైలాగ్ కూడా సినిమా చూసే ఆడియన్స్ ఖచ్చితంగా ఆ డైలాగ్ గురించి ఆలోచిస్తారంట. బేసిక్ గా శంకర్ గారి మూవీస్ లో డైలాగ్స్ అంటే అలానే ఉంటాయి. ఎందుకంటే మాక్సిమం శంకర్ సినిమా కాన్సెప్ట్ అంతా కూడా సోషల్ ఇష్యూస్ మీద అది జరుగుతుంటది కాబట్టి ఖచ్చితంగా ఆ డైలాగ్ గురించి ఆడియన్స్ ఆలోచిస్తారు. సో గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ చెప్పబోయే డైలాగ్స్ అయితే కొన్ని రోజుల పాటు గుర్తుండిపోబోతున్నాయి. అందరూ రెడీ అయిపోండి. సో ఈ లెంతీ డైలాగే కాదు, గేమ్ చేంజర్ లో ఉన్న అన్ని డైలాగ్స్ కూడా సాయి మాధవ్ బుర్రా గారు రాశారు. సో సాయి మాధవ్ బుర్రా గారు అంటే అన్ని సరైన డైలాగ్స్ రాస్తారు. ఇంతకుముందు త్రివులార్కి, గౌతమిపుత్ర శాతకర్ణ ఇలాంటి సినిమాలన్నిటి కూడా సాయి మాధవ్ బుర్రా గారు డైలాగ్స్ రాశారు. సో అదొకటి ఈ సినిమాకి అయితే ప్లస్ అవుద్దని నేను అనుకుంటున్నాను. ఇక రామ్ చరణ్ కి తెలుగులో మార్కెట్ ఉంది, మీకు ఎలాగ తెలుసు. RRR తో పాన్ ఇండియా రేంజ్ లో కూడా మార్కెట్ అయితే సంపాదించారు కాబట్టి హిందీలో కూడా డోకా లేదు. ఇకపోతే కోలీవుడ్ లో కొంచెం డౌట్, అది కూడా బికాస్ ఆఫ్ శంకర్ గారు. ఎందుకంటే ఆల్రెడీ శంకర్ గారు కోలీవుడ్ ఆడియన్స్ కి తన ముఖాన్ని అయితే చూపించలేకపోతున్నారు. మీకు ఆల్రెడీ తెలుసు. మనమైనా అంతో కొంత శంకర్ గారు నమ్ముతున్నాం కానీ కోలీవుడ్ ఆడియన్స్ అయితే అబే లేదండి, నమ్మట్లేదు. దానికి తోడు మన తెలుగు స్టేట్స్ లో కోలీవుడ్ మూవీస్ ని ఆదరించినంతగా తమిళ ఆడియన్స్ మన సినిమాలను అంత ఎక్కువగా ఆదరించరు. అదొకటి ప్రాబ్లం ఉంది. మరి సంక్రాంతికి గేమ్ చేంజర్ మూవీకి పోటీ ఏవైనా ఉందా అంటే ఉన్నాయి. తెలుగులో చూసుకుంటే వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నాం, అలాగే నందమూరి నరసింహం, బాలయ్య బాబు, డాకు మహారాజ్ ఈ 2 సినిమాలు కూడా గేమ్ చేంజర్ మూవీకి పోటీగా సంక్రాంతికి వస్తున్నాయి. కాకపోతే సంక్రాంతికి గేమ్ చేంజర్ మూవీ హాట్ ఫేవరెట్. బడ్జెట్ వైజ్ గా చూసుకున్న ఆ 2 సినిమాల కన్నా గేమ్ చేంజర్ మూవీ ఒక 3 or 4 times బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే సంక్రాంతికి తమిళ్లో అయితే మన తాలా అజిత్ గేమ్ చేంజర్ మూవీకి అడ్డొచ్చే అవకాశం అయితే పుష్కలంగానే కనిపిస్తుంది. యాక్చువల్లీ అజిత్ యాక్ట్ చేసిన గుడ్ బ్యాడ్ అగ్లీయే గేమ్ చేంజర్ కి పోటీగా రావాల్సింది. కాకపోతే సినిమాని అయితే పోస్ట్ పోన్ చేశారు. సరే, గుడ్ బ్యాడ్ అగ్లీ పోటీ నుంచి తప్పుకుంది అనుకునే లోపే గేమ్ చేంజర్ కు పోటీగా అజిత్ నటించిన ఇంకో సినిమా రెడీ అయిపోయింది. విదాము యార్చి అని అజిత్ యాక్ట్ చేసిన ఒక తమిళ మూవీ అయితే సంక్రాంతికి తమిళ్లో రిలీజ్ చేద్దాం చూస్తున్నారు. కాకపోతే ఆ మూవీకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయండి. అంటే కాపీరైట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఏదో హాలీవుడ్ సినిమాని కాపీ చేసి తీశారు అది ఇది అంటున్నారు. ఆ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయలేదు. కాకపోతే అసలు ఇది గేమ్ చేంజర్ మూవీకి పోటీగా వస్తుందా లేకపోతే పోటీ నుంచి తప్పుకొని రిలీజ్ డేట్ ఏమైనా డిలే చేస్తారనేది ఇంకొన్ని రోజుల్లో మనకు తెలిసిపోద్ది. ఒకవేళ సంక్రాంతికి గేమ్ చేంజర్ కి తమిళ్లో పోటీ లేకపోతే కలెక్షన్స్ వైజ్ గా గేమ్ చేంజర్ మూవీకి ఇది ప్లస్ అవుతుంది. సో ఆల్రెడీ మన అందరికి తెలుసు, యూకే లో ఉన్న సినీ వరల్డ్ లో గేమ్ చేంజర్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ టికెట్స్ అయితే ఓపెన్ అయిపోయి బుకింగ్స్ కూడా అయిపోతున్నాయి. సో అందులో మూవీ తాలూకా రన్ టైం వచ్చి 2 hours 45 minutes అయితే చూపిస్తుంది. సో ఇది గేమ్ చేంజర్ తాలూకా రన్ టైం. ఇంకొక విషయం, గేమ్ చేంజర్ మూవీ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన గ్లిమ్స్ గానీ ఆ టేజర్స్ గానీ ఇందులో మీరు చూసుకుంటే సునీల్ గారు వాకింగ్ చాలా డిఫరెంట్ గా ఉంది. అందరూ స్ట్రైట్ గా నడిస్తే సునీల్ గారు క్రాస్ గా నడుస్తున్నారు. సో అది మీరు అబ్జర్వ్ చేశారా లేదో, నేనైతే అబ్జర్వ్ చేశాను. నాకు తెలిసి సునీల్ గారి క్యారెక్టర్ శంకర్ గారు కావాలని ఇలా డిజైన్ చేసి ఉండొచ్చు. మేబీ సినిమా మొత్తం కూడా సునీల్ గారు ఇలానే క్రాస్ గా వాక్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. అనుకోవడం కాదు, నాకు తెలిసి మాక్సిమం అదే ఉంటది. సో ఇది వీడియో. మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.